బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరిగి 22 గంటలు పూర్తయింది. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. టన్నెల్లో 14 కిలోమీటర్స్ దగ్గర మోకాళ్ల లోతు వరకు బురద నీరు ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమవుతుందని బృందాలు చెబుతున్నాయి. फोटो लेना चाह रहे हैं। మరింత సమాచారం ఎస్ఎల్బీసీ నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరిగి దాదాపు 22 గంటలు పూర్తి అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే టన్నెల్లో చిక్కుకున్న వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ వారి ఆచూకీ మాత్రం ఎక్కడ కూడా లభ్యం కానటువంటి పరిస్థితి. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఒక 20 మంది దాకా ఆ ట్రైన్లో లోపలికి వెళ్ళడం, అక్కడి నుంచి వారి ఎవరైతే చిక్కుకున్నారో వారి కోసం వెతుకులాటనైతే ప్రారంభించారు. దాదాపు 12 కిలోమీటర్ల తర్వాత ట్రైన్ పోవడం కూడా చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర వాళ్ళు నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు. అక్కడ ఫ్లై కెమెరా సహాయంతో కూడా ఆ ప్రదేశాలను ఫోటోలు తీసే ప్రయత్నం చేసినప్పటికీ టెక్నికల్ సమస్యల వల్ల ఫ్లై కెమెరాకు సంబంధించినటువంటి ఫొటోస్ అవి తీసుకోవడంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొన్నారని చెప్పి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ అక్కడ దాదాపు బురద వాటర్ అంతా కూడా మోకాల లోతు వరకు ఉండడంతో ముందుకు వెళ్ళలేకపోయామని చెప్పి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్లు వీరంతా కూడా 24 గంటలు కూడా దీని మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా లోపల చిక్కుకున్న వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కోసం అయితే పూర్తి స్థాయిలో రెస్క్యూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి రెస్క్యూ టీం కూడా ఇక్కడికి వచ్చింది. సింగరేణి రెస్క్యూ టీం జిఎం ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీనివాస్, ఆయన కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లోపలికి టన్నెల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపలంతా కూడా దాదాపు 14 కిలోమీటర్లు, అంటే ఈ టన్నెల్ అంతా కూడా దాదాపు పెద్ద ఎత్తున ఒక 40 కిలోమీటర్ల మేర కూడా ఉంటుంది. 40 కిలోమీటర్ల మేర 14 కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఓవరాల్గా ఈ టన్నెల్కి సంబంధించి ఓవరాల్గా ఒక్కసారిగా కుంగిపోవడంతో రెండు అవతల వైపు యువతల వైపు కనెక్షన్స్ అంతా కూడా ఓవరాల్గా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఇది ఒక జియోలాజికల్ సమస్య అంటూ కూడా ఇప్పటికీ దీనిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో వారంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పటివరకైతే సింగరేణి కార్మికులు లోపలికి వెళ్ళారు. మరి వాళ్ళు వస్తే తప్ప అసలు లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు లోపల సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక మేజర్గా లోపలికి వెళ్ళిచ్చినటువంటి బృందాలు ఇక్కడ ఏదైతే జిల్లా కలెక్టర్ దావత్ సంతోష్తో పాటు మిగతా అధికారులు కూడా నిన్న రాత్రి పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అధికారులు రావడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఈరోజు కూడా రెస్క్యూ అనేది కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. లేట్ అవుతున్న కొద్దీ అక్కడ చిక్కుకున్న వారి ప్రాణాలపైన అయితే పూర్తి స్థాయిలో అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రమాద ఘటన జరిగి దాదాపు 22 గంటలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడే చాలామంది ఇక్కడే ఉంటూ కింద ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర అనునిత్యం కూడా రెగ్యులర్గా అక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నటువంటి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఈ అంశం పైన ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో అంశం గురించి నేరుగా మాట్లాడి విషయం తెలుసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఖచ్చితంగా గాయపడ్డ వారిని, చిక్కుకున్న వారికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లో ఈ రెస్క్యూ టీం ఏదైతే సింగరేణి లోపలికి ఉందో వాళ్ళు వస్తే తప్ప పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియని పరిస్థితి అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి.